నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో వి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే అండి, న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తా ఉంది, ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వి లెటర్లో ఉన్న ఒక రాంగ్ నేమ్ గురించి క్లియర్గా చెప్తాను. సో వి లెటర్ వాల్యూ 6 చాల్డియన్ సిస్టమ్. 6 అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇస్తాడు. కబాలా సిస్టంలో వి అంటే 4. రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం ఎక్కువ ఉంటాయి. సో లెటర్ వి ఈజ్ ఈక్వల్ టు రాహు అండ్ శుక్ర. సో లెటర్ వితో ఉండేవాళ్ళు యూజువల్గా 60 to 65% సక్సెస్ సాధిస్తారు. బట్ కొన్ని లెటర్స్, కొన్ని నేమ్స్ వితో స్టార్ట్ అయినా సక్సెస్ సాధించలేవు. సో ఈ అబ్బాయి పేరు వెంకటేష్. ఎక్కువ మంది వెంకీ అని, వెంకట్ అని, కొంతమంది వెంకటేష్ అని పిలుస్తారు. వెంకీలో 13వ నంబర్ ఉంది. పేర్లు కత్తరిస్తే దైవత్వం బయట వెళ్ళిపోతుంది. మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, కడుపు నిండా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాడు. సగం పెట్టి లేచిపోరా అంటే అవమానిస్తావా అని తిట్టేసిపోతాడు. సగం దీవించడు. సగం పూజ చేస్తే సగం ఫలితం రాదు, దరిద్రము. పరిపూర్ణమైన పూజ చేసి అంత కంప్లీట్ చేస్తేనే దేవుడి దీవెనలు లభిస్తాయి. సగం గ్లాస్ నీళ్ళు ఇవ్వకూడదు, సగం పేరు ఉచ్చరించకూడదు, సగం తిండి పెట్టకూడదు. సో వెంకటేష్ని వెంకీ అనడం దోషం, వెంకట్ అనడం దోషం. వెంకటేష్లో వచ్చి ఇతని డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా లేదు. అండ్ యూజువల్గా 100కి 80 మందికి ఈ స్పెల్లింగ్ పడదు. పడేది 1 to 20% మాత్రం పడుతుంది. సో వెంకీలో 13వ నంబర్. 13ని సడన్ డెత్ నంబర్. డెత్ ఇన్ హెల్త్, డెత్ ఇన్ వెల్త్, డెత్ ఇన్ రిలేషన్స్. వెంకట్లో 13 ఉంది, 1 6 ఉంది. వెంకట్లో కూడా 13 డెత్ నంబర్ ఉంది. 1 6, 1కి 6 పడదు. దీనివల్ల ఫెయిల్యూర్ ఆఫ్ హెల్త్, ఫెయిల్యూర్ ఆఫ్ వెల్త్, ఫెయిల్యూర్ ఇన్ రిలేషన్స్. సో వెంకీలో 13, వెంకట్లో 13 and 1 6. ఇప్పుడు మెయిన్గా వెంకటేష్లో టోటల్ లెటర్స్ 9 లెటర్స్ ఉన్నాయి. దీనిలో 3 అచ్చులు, 6 అల్లులు. 6, 3 ఎఫెక్ట్. సో ఒకే పేరులో దేవతలు, రాక్షసులు ఉంటే అవి కొట్టుకొని ఆరోగ్యము, డబ్బు, మానవ సంబంధాలు అంటే భార్యాభర్తల రిలేషన్స్ కానీ, హెల్త్ కానీ, డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఇది కాకుండా కబాలా సిస్టంలో 33వ నంబర్ ఉంది. ఈ 33వ నంబర్ కలికాలంకి కరెక్ట్ నంబర్ కాదు. 33వ నంబర్ అంటే దేవుడు లాంటి నంబర్. ఎవరు అడిగినా ఇచ్చేయడం, సాయం చేయమన్నా సాయం చేయడం, కాదని చెప్పలేని నంబర్. షూరిటీ పెట్టాలరా అంటే పెట్టేస్తారు. డబ్బులు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తారు. మా ఇంటికాడ పని హెల్ప్ చేయి, వర్క్ చేయి, నాకు వచ్చి ఇల్లు మారుతున్నాం, సామాన్లు సర్దాలా, హెల్ప్ చేయంటే పోయి చేస్తారు. ఎవరు ఏది అడిగినా కాదని చెప్పలేని ఒక దైవత్వం ఉన్న నంబర్. బట్ ఈ కాలానికి పనిచేయని నంబర్. సో 33ని నేనైతే బలి పశువు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్. సో డబ్బు అడుగుతారు, 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేస్తాం. తిరిగి ఇవ్వమన్నప్పుడు వాళ్ళు మన ప్రాణం కూడా తీసే నంబర్ ఈ 33. ఎక్కువ మంది ఈ 33 వాళ్ళు మేలు చేసి తిరిగి హాని చేయించుకుంటారు వాళ్ళకి, వేరే వాళ్ళ దగ్గర. సో మనమైతే మంచి చేస్తాం, ఇతరులు మనకు చెడు చేస్తారు. దాన్ని 33 అంటారు. సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. గొంతు కోస్తారు. సో ఈ 33 నంబర్ వల్ల మోసపోయేది ఉంటుంది. ఈ నేను చెప్పే వెంకటేష్ ఫ్రెండ్స్కి నమ్మి చాలా డబ్బు ఇచ్చేశాడు. దాంట్లో పెద్ద మొత్తంలో ఒకరు 50 లక్షలు, ఒకరు 30 లక్షలు ఇవ్వాలి. ఇతను చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాడు. సో నా దగ్గరకు వచ్చాడు, అన్న నా డబ్బులు వసూలు అవ్వట్లేదు, కరెక్షన్ తీసుకుంటే అవుతాయా? 100% అవుతాయి. సో ఇతని పేరులో 11 అక్షరాలు పెట్టాను. 11 అక్షరాల్లో చిరంజీవి. సో 0 నుంచి మెగాస్టార్ అయ్యారు. సో 11 అక్షరాల్లో పేరు ఉంటే చంద్ర ప్రభావం వల్ల తొందరగా పేరు, డబ్బు వస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. సో వెంకటేష్లో 11 అక్షరాలకి 7వ నంబర్, 2, 7 హెడ్ అండ్ టెయిల్ లాగా. సో కోర్స్ రాయడం మొదలుపెట్టిన రోజు నుంచి ఇతనిలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడ్డాయి. ఎవరన్నా డబ్బు అడిగితే లేవని చెప్పడం నేర్చుకున్నాడు. ఈ ప్రజెంట్ కలికాలం ఎలా బతకాలో ఆయనకు బాగా ఒబ్బింది. లక్కీ స్టోన్స్ వేసుకున్నాడు. సో ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాడు. ఈ పేరు బలం అంతకుముందు అడగాలన్న ధైర్యం ఉండేది కాదు. వాళ్ళు కనబడినా కూడా అడగడానికి ధైర్యం చాలేది కాదు. ఇచ్చేదేమో ఇచ్చేసాడు, అడగడానికి ధైర్యం లేదు, ఫ్రెండే కదా అని. సో కరెక్షన్ చేసుకున్నాక అడిగే ధైర్యము, ఆ బాడీలో తెగింపు, పడదలు అన్నీ వచ్చేసాయి. ఆ మెయిన్ పెద్ద చిన్న చిన్న బాకీలు చిన్నగా వసూలు అయిపోయినాయి.
ఈ 50 లక్షలు 30 లక్షలు వాళ్ళు టైం పెట్టారు. అన్న ఈ టైంలో ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము అని. చిన్నగా ఒక 1.5 ఇయర్లో మొత్తం అమౌంట్ వసూలు అయిపోయింది. అతను ఈ వచ్చే అమౌంట్తో ఊరవతల ప్లాట్స్ కొనడం మొదలుపెట్టాడు. సో ఈ 2-3 ఇయర్స్లో ఆ రేట్ కూడా బాగా పెరిగాయి. సో వెంకటేష్కి జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబు, మంచి శాలరీ. బట్ ఇలా ఇవ్వడం వల్ల ఇతను ఇబ్బందిలోకి వెళ్ళాడు. సో కరెక్షన్ తీసుకున్నాక లేదు కాదు అని చెప్పడం నేర్చుకున్నాడు. ఇది కూడా చాలా అవసరం ఉంటే 1000, 2000, 5000 ఇచ్చేయాలా, వదిలేసుకోవాలా. అప్పుగా ఇస్తే మాత్రము ఈ వెంకటేష్ అనే పేరు వాళ్ళకి కరెక్షన్ లేనిదే తిరిగి కూడా రాదు. అండ్ మన ప్రాణానికి కూడా ముప్పు ఉంటుంది. సో నేను ఇచ్చిన తర్వాత వెంకటేష్కి ఒక టైం పీరియడ్ అయితే అయ్యింది, కానీ మొత్తం వసూలు అయిపోయింది. ఈజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అప్పులు అడిగితే ఇవ్వడం లేదు. ఏదో 500, 1000, 2000 వదిలేసుకోవడం. నేను చెప్పా, అలా వదిలేసుకో. దానం చేశాను అనుకో, ఇచ్చి మనసులో మళ్ళీ బాధ పెట్టుకోవద్దు. సో నేను చెప్పిన స్టోన్స్ వేసుకుంటే ఇవ్వాలన్న ఆలోచన కూడా రాదు అని చెప్పాను. అలాగే అవుతుంది. సో హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నింది ఆయనకి, 6-3 ఎఫెక్ట్ వల్ల, 13 వల్ల. అది కూడా సెట్ అయిపోయింది. ఈజ్ వెరీ హ్యాపీ. అంతకుముందు టెన్షన్, ఇవ్వకపోతే ఒక బాధ, అరే ఇవ్వలేదే అని బాధ ఉంటుంది ఆయనకి, ఇచ్చాక రాలేదన్న బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధలు ఏమీ లేవు. సో మీ పేరు లెటర్ వీతో స్టార్ట్ అయ్యేది వెంకటేష్ అయితే మాత్రం 100% మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. వెంకీ అయినా వెంకట్ అయినా మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసి ఇస్తాను. ఈ కరెక్షన్ వల్ల లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటారు, వెల్తీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. సో లక్షలాది మంది నా గైడెన్స్ తీసుకున్నారు. కమ్ అండ్ టేక్ మై అడ్వైస్ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలామందికి వాళ్ళ పేరులో బలం ఎంత ఉందో చాలామంది నిజంగా తెలియదు. ఫస్ట్ 22 to 23 ఇయర్స్ కంప్లీట్గా ఏ పిల్లవాడైనా ఏ అమ్మాయినా ఆ తల్లిదండ్రులు బాగుంటే వీళ్ళు బాగుంటారు. తల్లిదండ్రులు కారులో తిరిగితే వీళ్ళు కారులో తిరుగుతారు. వాళ్ళు ఫ్లైట్లో తిరిగితే వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతారు. బస్సులో వాళ్ళు తిరిగితే వీళ్ళు బస్సులో తిరగాల్సి వస్తుంది. సో ఆ పీరియడ్ అంతా కూడా మీకు శ్రీరామ రక్షలాగా తల్లిదండ్రుల గొడుగు రక్షణగా ఉంటుంది. 23 దాటిన తర్వాత సొంతంగా మీరు సంపాదన స్టార్ట్ చేశాక అస్సలు సమస్యలు బయటపడతాయి. మీ పేరులో మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. పుట్టుకలో ఉన్న శక్తి 20 నుంచి 25 ఏళ్ళ వరకు మనల్ని కాపాడే శక్తి పుట్టుకలో ఉంటుంది. పుట్టుకలో కూడా చాలా బ్యాడ్ ఉంటే ఆ కాపాడే శక్తి తగ్గుతుంది. 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో డౌన్ అయిపోతుంది అనమాట. సో పుట్టుక బాగుంటే 25 ఇయర్స్ వరకు ఆ పుట్టుకలో ఉన్న ఎనర్జీ పేరుతో సంబంధం లేకుండా మనల్ని కాపాడుతుంది. పేరు బాగుంటే ఆ అదృష్టం అలాగే కంటిన్యూ అవుతుంది, డౌన్ కాకుండా. కానీ చాలామందికి పేరులో రాంగ్ వైబ్రేషన్స్ వల్ల కొలాప్స్ ఉంటుంది. ఆర్థికంగా పడిపోవచ్చు. మానవ సంబంధాలు అంటే డైవర్స్లు అవ్వడము, కొట్లాట్లు అవ్వడం, కోర్టు కేసులు. కొంతమందికి ఏం చేసినా కలిసి రాదు, డబ్బు ఉండదు, మానవ సంబంధాలు ఉండదు, ఆరోగ్యం మంచిగా ఉండదు. కొంతమందికి 50 ఏళ్ళ వరకు బాగుంటుంది. సో 20 to 30% వాళ్ళకు పట్టిందల్లా బంగారు, జీవితాంతం సక్సెస్ ఉంటుంది. సో బాగుండే వాళ్ళ గురించి మనకు చింతన లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. సో వాళ్ళు పేరు పెట్టినా బాగుంది, మీకు నా కరెక్షన్ అవసరం లేదు, యు ఆర్ లక్కీ పర్సన్ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మనమంతా ఆలోచించేంత బాగలేని వాళ్ళ గురించి, ఎవరి పేరు అయితే రాంగ్ నంబర్స్ ఉన్నాయో వాళ్ళ గురించి ఆలోచన. రాంగ్ నంబర్స్ అనేవి 10 నంబర్స్ కూడా ఉండవు, మంచి నంబర్స్ 90 ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి లక్కీ నంబర్ ఒక్కటే ఉంటుంది. రాంగ్ నంబర్ లేకపోతే 50% మనము అదృష్టవంతులమే. కరెక్ట్ నంబర్ ఉంటే 100% అదృష్టం. 100% అదృష్టం అంటే 100% డబ్బు, 100% ఆరోగ్యం, 100% మంచి రిలేషను, 100 ఏళ్ళ ఆయుష్ కూడా. ఓన్లీ డబ్బు కోసం చూడట్లేదు, ఇక్కడ ఆయుష్ కూడా ఇంపార్టెంట్. 50% లక్లో ఉంటే ఆయుష్ కూడా 50% తగ్గిపోతుంది. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, మీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం ఉందా, యాక్సిడెంట్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్థిక కొలాప్స్ ఉందా అని చూసి చెప్పేది సంఖ్యాశాస్త్రం. మనకు ఎవరికి 9 ఇయర్స్కి ఒక గండం వస్తుంటుంది. అది ఎలాంటి గండం, చిన్నదా పెద్దదా?
సో పేరులో మార్పు అవసరమా లేదా అనేది నేను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చూసి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను. మీరు మీ సమస్యలు ఏది పెట్టాల్సిన అవసరం లేదు. సమస్యలు నాకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. చాలామంది 2-3 పేజీలు సమస్యలు పెడుతున్నారు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పెట్టండి. నంబర్స్ రాసుకోండి. నా ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుందని చెప్పేస్తాను, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదు, ఈ నంబర్ వల్ల ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రమాదం ఉందా క్లియర్గా వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫోన్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా కలవడానికి, నన్ను నేరుగా కలవడానికి సండే మణికొండలో వీఆర్ గివింగ్ అరౌండ్ 5 to 10 అపాయింట్మెంట్స్ ఓన్లీ. సో ఈ నంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. 8688068888. డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవడానికి 8688068888. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నేను 1 or 2 days టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పేరులో ఒక లెటర్ కలపడమా తీయడమా చేసి, మీ స్పెల్లింగ్ ఎలా ఉండాలి, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెప్పను, మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. నేను చెప్పినట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వేసుకొని గ్రఫాలజీ ప్రకారం నేను చెప్పిన సంతకం చేసుకుంటే లైఫ్ అంతా హెల్తీగా వెల్తీగా ఉంటారు. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్తో లైఫ్ లాంగ్ మీకు ఏ సమస్య రాకుండా మీకు శ్రీరామ రక్షగా, మీ పేరే మీకు రక్షగా ఉండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మీ పేరులో చిన్ని మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు, అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.